28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌యూఎస్‌సీ హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం ది గ్రేట్ అంటే అది కూడా ఇతర దేశాలు పొగిడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ థ్యాంక్ యూ ఇండియా, ప్రపంచంలో భారతదేశం ఏ దేశానికి తీసిపోదు, ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని అద్భుతాలు భారతదేశం మాత్రమే చేయగలదని ఆయన చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మూలాల్లోకి వెళ్తే కనుక 3 రోజుల పర్యటన ఇమ్మాన్యుయల్ మెక్రాన్ అద్వితీయంగా జరిగింది. థ్యాంక్ యూ ఇండియా అని ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ఈ 3 రోజుల్లో జరిగిన మధురానుభూతులు ప్రపంచానికే తెలియజేశాడు. 2024లో భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. చాలా విశ్వాసమైన మిత్రదేశం భారతదేశం అని మోదీ గారి యొక్క పనితీరుని ఆయన ప్రశంసించింది మనం చూసాం. దాంతోపాటుగా ఈ 3 రోజుల పర్యటనలో దేశాల మధ్య రక్షణ సంబంధమైన కీలకమైన ఒప్పందాలు జరిగినాయి, వాణిజ్య ఒప్పందాలు జరిగినాయి. తర్వాత ఏ సంబంధించిన ఇంపాక్ట్ సదస్సులో కూడా మోదీ గారితో పాటు కలిసి మెక్రాన్ గారు పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనటం జీవితంలోనూ మర్చిపోలేని క్షణాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశం 145 కోట్ల మంది జనాభా. ఒకప్పుడు ఆ సమిట్లో ఆయన చెప్పింది, 10 ఏళ్ల క్రితం ఒక వీధి వ్యాపారి తన అడ్రస్ని ఏదో తెలియదు, ఖాతా ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు, సొంత చిరునామా కూడా లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు ఫోన్పే ద్వారా, డిజిటల్ ద్వారా తన యొక్క లావాదేవీలు చేస్తున్నాడంటే దాని గొప్పతనం తెలుసుకోండి అన్నాడు. ముఖ్యంగా ఈ దశాబ్ద కాలంలో మోదీ గారు వచ్చిన తర్వాత డిజిటలైజేషన్లో భారతదేశం నెక్స్ట్ లెవెల్లో ఈ ప్రపంచంలో అగ్రగామిగా రూపాంతరం చెందటం అనేది ప్రశంసనీయమని చెప్పాడు. ఎందుకంటే 140 కోట్ల మంది డిజిటల్కి అనుసంధానమయ్యారు. ఎవరైతే వీధి వ్యాపారి అడ్రస్ లేకుండా, ప్రూఫ్ లేకుండా బ్యాంకు కూడా దాంట్లో ఖాతాగో బుక్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఆయన ఫోన్పే ద్వారా వ్యాపారి ఆర్థికంగా డిజిటల్ కార్యక్రమాలు చేస్తున్నాడంటే మరి మనం భారతదేశంలో అందరూ కూడా దాన్ని సంతోషించాల్సిన విషయం. అదేవిధంగా 200 కోట్ల లావాదేవీలు డిజిటల్ మాధ్యమంలోనే జరుగుతున్నాయి అని చెప్పటం, 50 కోట్ల డిజిటల్ హెల్త్ ఐడి కార్డులు కూడా వచ్చినాయి అని చెప్పటం ప్రపంచంలో భారతదేశం ఏ దేశానికి తీసిపోదు అని ప్రశంసించిన తీరు నెక్స్ట్ లెవెలే. ఎందుకంటే మనం భారతదేశం, అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్ అలాంటి దేశాలు సన్నిహిత దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే దేశంతో వాళ్ళ దేశాల మధ్య రక్షణపరమైన ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, ద్వైపాక్షిక సంబంధాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం రోజు రోజుకి ఆర్థికంగా కూడా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతుందో మనం చూసాం. అది జీడిపిలో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు. ఎందుకంటే యువతే మన దేశానికి వెన్నెముక. డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, విజన్తో వెళ్తే ఉక్కు శరీరము, వజ్ర సంకల్పము అని చెప్పి స్వామి వివేకానంద ఎలా అయితే చెప్పాడో యువతే భారతదేశానికి వరం అని చెప్పారు స్వర్గీయ అబ్దుల్ కలాం గారు. కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, భారతదేశం ప్రపంచంలో సూపర్ ఫాస్ట్గా ఎదుగుద్దని చెప్పారు. నిజంగా అటువంటి యువతే భారతదేశం వరంగా ఈరోజు అన్ని రంగాల్లోనూ అనేక అంతర్జాతీయ సంస్థలు, ఒక సుందర్ పిచాయ్ గూగుల్కి సీఈఓగా ఉన్నాడు, ఒక సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ సంస్థలకు కూడా చూసాం మనం. తర్వాత అనేక మంది భారతీయులు అంతర్జాతీయ సంస్థలకి అమెరికా లాంటి అగ్రదేశాల్లో కావచ్చు, మిగతా దేశాల్లో కావచ్చు మన వాళ్ళే హెడ్లుగా ఉన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశం ఏ విధంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీగా ఎదుగుతుందో. ఇక ఆయన ట్వీట్ చేసిన దాంట్లో ఈ 3 రోజులు ఇంపాక్ట్ సదస్సులో మోదీ గారితో కలవటం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో కలిసి మాట్లాడటం, తర్వాత డిజిటల్ లావాదేవీల్లో భారతదేశం 200 కోట్ల మందికి అనుసంధానమై ఉండటం, ఇవన్నీ చూస్తే ఈ దశాబ్దంలో భారతదేశం డెవలప్ అయినట్టు ఏ దేశం కూడా డెవలప్ అవ్వలేదు. భారతదేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించడం మా వరం ఆయన మాట్లాడిన మాట చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే థ్యాంక్ యూ ఇండియా అని చెప్పి ఒక పక్క దేశం, అగ్రగామి దేశంగా ఫ్రాన్స్ మనం టెక్నాలజీలో ముందుండి ఆ దేశం ఇమ్మాన్యుయల్ మెక్రాన్ అంతకుముందు ఈ దశాబ్దంలో చాలాసార్లు ఆ దేశం కూడా మోడీ గారు వెళ్ళారు. ఆ దేశంతో పాటు అనేక దేశాలు వెళ్ళారు. భారతదేశాన్ని గతంలో ఏ ప్రధానమంత్రి వెళ్ళని విధంగా ద్వైపాక్షిక సంబంధాల కోసం, స్నేహహస్తాల కోసం, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం అనేక దేశాలు పర్యటించారు మోదీ గారు. అన్ని దేశాలు ఒక ఎత్తు అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో మోదీ గారి యొక్క స్నేహం ఒక ఎత్తు. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఈరోజు దేశాల మధ్య అంతరాలు తొలగిపోవటానికి, సహృద్భావ వాతావరణంలో ఆర్థికపరమైన వ్యవహారాలు ఎగుమతులు దిగుమతులు చేసుకోవటానికి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటానికి టెక్నాలజీ కలిసి వచ్చిందనే మనం చెప్పుకోవాలి. కాబట్టి ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒకవైపు ద్వైపాక్షిక సంబంధాలు, ఇంకోవైపు రక్షణ సంబంధాలు. ఈ 3 రోజుల పర్యటన ఇమ్మాన్యుయల్ మెక్రాన్కి
జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందని స్వయంగా ఆయన ట్వీట్ ద్వారా ప్రపంచానికే తెలియజేశారు.